మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్ లో ఈ రోజు ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ లో మధ్య మార్గంగా మనం జీవించాలి అని తెలుసుకున్నాం. ఎందుకు మధ్య మార్గంగా జీవించాలి అన్నది కూడా చక్కగా మనం తెలుసుకున్నాం కదా. సో ఈ రకంగా మధ్య మార్గంగా మనం ఉన్నప్పుడు మనలో సహనాన్ని మనం చక్కగా గుర్తు చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించేలా, మన అభిప్రాయాలను వేరే వారు గౌరవించేలా నడుచుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి అని అనుకున్నాం. అలాగే జూడో అనే విద్యలో ఎదురుగా ఉన్న వాళ్ళని ఎదుర్కొనకుండా లొంగిపోయే పద్ధతిలో జూడో విధానం ఉండటం వల్ల మనం ఈ పద్ధతిని అవలంబించి మనకు ప్రతికూలంగా ఉన్న శక్తులనే మనం ఉపయోగించుకొని మన సమస్యలకు పరిష్కారాన్ని సాధించాలి. అలసిపోకుండా మనల్ని మనమే శక్తిహీనులుగా మార్చుకోకుండా ఉండాలి. మనల్ని వేధిస్తున్న సమస్యల గురించి ఆలోచించాలి. చాలా మందిలాగా సమస్యను వదిలేసి పారిపోకూడదు. చాలా మంది మనుష్యులు సమస్యలు సూటిగా ఎదుర్కోవడానికి ధైర్యం చాలక పక్కదారులు తొక్కి తప్పించుకొని పోబోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వారి సమస్యలు ఎప్పుడూ ఓ కొలిక్కి రానే రావు. ఎందుకు అంటే తప్పించుకుంటూనే ఉన్నారు, ఆ సమస్యని ఫేస్ చేయడం లేదు కాబట్టి. సో మన సమస్య ఎంత జటిలమైనదైనా, మనం తప్పు చేసి బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్య మనల్ని ఎలా బాధిస్తుందో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ సమస్యకు బీజం ఏమిటో దాన్ని గురించి ఆలోచించాలి. మనల్ని అంతగా కలవరపెడుతున్న ఆ భయం ఏమిటో మనం గుర్తించాలి. మనం దేనికి భయపడవలసి వస్తుందో అర్థం చేసుకోవాలి. మన మనసు గురించి అన్ని కోణాల నుంచి ఆలోచించిన మీదట దాన్ని గురించిన ఆలోచననే చేస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా చేస్తే ఆలోచించిన మీదట దాన్ని గురించిన ఆలోచననే చేస్తూ నిద్రలోకి జారుకోవడం వల్ల మనం బాగా ఆలోచన చేయగలిగిన మస్తిష్కపు లోపలి పొరల్లోకి మన ఆలోచనలు దిగిపోతాయి. మన ఆలోచనలు మన పూర్ణాత్మకి అందుతాయి. మన పూర్ణాత్మ మనకన్నా ఎక్కువ స్పష్టతతో ఆ సమస్యను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మనకన్నా ఎక్కువ పరిజ్ఞానం పూర్ణాత్మకు ఉంటుంది కదా. సో స్థూల శరీరంతో పోలిస్తే పూర్ణాత్మ ఎన్నో రెట్లు గొప్పది, అవునా? సో మన పూర్ణాత్మ కానీ, మన సబ్ కాన్షియస్ మైండ్ కానీ ఆ సమస్యను సాధించి ఓ సమాధానాన్ని, పరిష్కారాన్ని మన కాన్షియస్ మైండ్ కు అందేలా చేయగలుగుతుంది. సో మన జ్ఞాపకాల పొరలలో ఈ పరిష్కారం మనకి లభిస్తుంది. మనం తర్వాత నిద్రలో నుంచి లేచి సృహలోకి వస్తూనే ఈ ఆలోచన మన ఎదుట కనిపించి మనం సర్ప్రైజ్ అయిపోతాం. అంతవరకు మనల్ని వేధించిన సమస్యలకు పరిష్కారం అనుకోని రీతిలో లభించి మన వేదన పూర్తిగా అంతమై మనం స్వస్థత పొందుతాం. మన అటక బాగుంది కదా, మర్చిపోయారా? అటక మీద ఒక్కొక్క వస్తువుని చూస్తూ మనం ఒక్కో సత్యాన్ని, ఒక్కో విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మన అటక మీద దుమ్ము పట్టిపోయి ఉన్న మరో విలువైన వస్తువు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దుమ్ము దులిగి ఆ పెట్టెలో ఉన్న నిధేమిటో చూద్దామా మరి. ఈ రోజుల్లో చాలా మంది అనుకునేది ఏమిటంటే, నిజంగా మంచిగా ఉండాలనుకునే వాళ్ళు నిజంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉండవలసి రావడమే అని. వాళ్ళు పొరపాటుగా అనుకునేది ఏమిటంటే, అలాంటి మంచి వాళ్ళు అందరూ భీకరంగా ఏడుపు ముఖం పెట్టుకొని తిరగాల్సి ఉంటుంది అని. అలాంటి మత ఛాందసవాదులకి నిజానికి ఓసారి చిరునవ్వు నవ్వాలన్నా కూడా భయమే. నవ్వితే ఆడ మొహం పగిలిపోవచ్చు అన్నట్టు ఫీల్ అయిపోతారు. లేదా ఇంకా దరిద్రపు పరిస్థితుల్లో వాళ్ళు కప్పుకున్న మతపు పొరలు తొలగిపోయి తమ నిజస్వరూపం బయటపడిపోతుందేమో అని భయపడిపోతారు. దైవానుగ్రహం కోల్పోతే నరకంలో ఉండాల్సి వస్తుందన్న భయంతో చిరునవ్వు కూడా నవ్వలేని ఏడుపు కొట్టు ముఖం మనిషి గురించి మనకు
తెలిసే ఉంటుంది. ఎవరో ఒకరుని మనం మన జీవితంలో ఫేస్ చేసి ఉంటాం. అంటే వారు కొంచెం నవ్వినా, కొంచెం హాయిగా ఉన్నా, వారి యొక్క నిజ స్వరూపం బయటపడిపోతుందేమో అన్నట్టు ఒక ముసుగు వేసుకొని, ఆ ముసుగులోనే జీవిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచివాడు అనే ముసుగు ఉందనుకోండి. సో, అతనికి నిజంగా ఒక సిట్యుయేషన్‌లో కోపమొచ్చి గట్టిగా తిట్టాలి అనిపించినా, అలా తిడితే తన మంచివాడు అని అందరూ అనుకునేది తప్పైపోతుంది కదా! అందరూ తన గురించి వేరుగా అనుకుంటారు కదా అని తన కోపాన్ని అణిచేసుకొని పైకి నవ్వుతూ మంచిగానే కనిపిస్తాడనమాట. సో, ఇలా తన నిజ స్వరూపాన్ని లోపల దాచేసుకొని వేరే రకంగా బయటికి కనిపిస్తూ ఉన్న మనుషులెవరో ఒకళ్ళు మీకు తెలిసే ఉంటారు కదా! సో, మతం నిజమైన మతం ఏం చెప్తుందో తెలుసా? ఎంతో సంతోషంగా ఉండమంటుంది. ఈ జీవితం అంతమైపోయిన తర్వాత కూడా ఉన్న నిత్య జీవితాన్ని మనకి మతం చక్కగా బోధిస్తుంది. ప్రయత్నించే వాళ్లకు తగిన బహుమానాన్ని ఇస్తానని మీ మతం మాట ఇస్తుంది. చావు అనేది లేదని, చింతించాల్సిన అవసరం అస్సలు లేదని, భయపడాల్సిన విషయం కూడా ఏదీ లేదని నిజమైన సత్యం చెబుతుంది. మనిషిలో అంతర్లీనంగా అంటిపెట్టుకున్న ఓ భయం ఉంటుంది. దేని గురించి? చావు గురించి. ఈ చావు భయమే మనిషిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతుంది. ఆ భయమే గనుక లేకపోతే అందరూ పరలోకంలో ఉండే సుఖాల కోసమే వెంపర్లాడుతూ తమ ఇహలోకపు జీవితాలను అంతం చేసేసుకోవచ్చు. క్లాసు ఎగ్గొట్టి సోమరితనంతో తిరుగుతూ ఎలాంటి అభివృద్ధిని సాధించలేని విద్యార్థిలాగా అన్నమాట. సో, మనం మతాన్ని నిజంగా నమ్మే పక్షంలో ఆ మతం ఏం వాగ్దానం చేస్తుందంటే, ఇహలోకపు సంకెళ్ళు తెరుచుకొని పరలోకానికి వెళ్ళిన తరువాత మనల్ని వేధించిన మనుషులెవ్వరూ అక్కడ మనకి కనిపించరని, మనల్ని కష్టపెట్టిన వ్యక్తులను మనం అసలు చూడలేము అని చెబుతుంది. నిజమైన మతం ఓ సంతోషదాయకమైన విషయం. నిజమైన మతాన్ని మనం ఆచరిస్తూ ఉంటే నిరంతరం సుఖంతో ఓలలాడుతూ ఉంటాము. రహస్య విజ్ఞాన శాస్త్రాలని అధ్యయనం చేసేవాళ్ళు, వేదాంతులు గొప్ప మోసగాళ్ళు అని రాంప ఇక్కడ మనకి చెప్పక తప్పడం లేదు అంటారు. ఓ మతం వాళ్ళు ఉన్నారు. ఆ మతం పేరు ఇక్కడ రాంప చెప్పడం లేదనుకోండి. కానీ తమ మతం వాళ్ళకే స్వర్గంలో చోటు ఉంటుందని, మిగతా అన్ని మతాల వాళ్ళు నరకాల్లో యాతనలు అనుభవించాల్సిందేనని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలను అస్సలు నమ్మొద్దు అంటారు రాంప. వాళ్ళు ప్రచారం చేస్తున్నవన్నీ బూటకపు మాటలే. నమ్మకం ఒక్కటి ఉంటే చాలని, ఆ నమ్మకం ఎంతో గొప్పదని, మతాన్ని రహస్య శాస్త్రాల్ని నమ్మినా పర్వాలేదు, నమ్మకం మాత్రం ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి. రహస్య విద్యల్లో నిజంగా అన్ని రహస్యాలు మన మల్టిప్లికేషన్ టేబుల్స్ కంటే కష్టమైనవి ఏమి కావు. మనం చదువుకునే హిస్టరీ కంటే తికమక పెట్టేది ఏమి కాదు. భౌతికంగా కనిపించని విషయాల గురించిన అధ్యయనాలు మాత్రమే అవి ఆ రహస్య విద్యల్లో ఉండే విషయాలు. సో, మన శరీరంలో ఒక నరం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న మనం, కాలు వేలు ఎలా గుంజుకుంటుందో తెలుసుకున్న ఆనందంతో ఎలా అయితే పరవశించిపోమో, అదే విధంగా ఎథరిక్ శక్తి, ప్రాణశక్తినని మనం ఒక మనిషి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి పంపించవచ్చు అని తెలుసుకున్నప్పుడు కూడా ఉత్సాహంతో మనమేమి పేటరేగిపోనక్కర్లేదు. మన చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి అని అనుకోనక్కర్లేదు. అసలు ఆత్మ అంటే ఏమిటి అన్నది ఇప్పుడు మనకి తెలిసింది కదా. సో, సంతోషంగా ఉండాలి. ఒక్కో రహస్య విద్యను మనం నేర్చుకున్నప్పుడల్లా, ఒక్కో మతం గురించి మనం తెలుసుకున్నప్పుడల్లా, జీవితానంతరం ఇంకా గొప్ప జీవితం మరొకటి ఉంది అనే సత్యాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతూ ఉంటాం. అందుకే మధ్య మార్గంగా ఉండాలి, నమ్మకంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. సో, జీవితానంతరం ఇంకా గొప్ప జీవితం మరొకటి ఉంది అన్న సత్యాన్ని
మనం స్పష్టంగా గుర్తుంచుకోగలగాలి. పనికిరాని దుస్తులను విసిరి పారేసే పద్ధతిలో శిథిలమైన మన శరీరాన్ని మనం మన సమాధులలో వదిలిపట్టేస్తున్నామని తెలుసుకోవాలి. వేదాంత జ్ఞానంలో మనం భయపడాల్సిన అంశాలేవి ఉండవు. అలాగే ఏ మతంలో కూడా మనం భయపడాల్సిన అంశం ఉండదు. సరైన మతం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ నమ్మకం మనలో చక్కగా ఊపిరి పోసుకుంటుంది మరి. తమ మతంలోని ధర్మాన్ని వీడి అజ్ఞానపు అగాధాల్లో పడిపోయే వారికి నరకయాతనలను విధించే మతాలు, వాటిని ఆచరించే వాళ్ళకి ఏ సేవ చేయడం లేదు. ప్రాచీన కాలంలో పుట్టిన మొరటు మనుష్యులను భయపెట్టే పద్ధతిలో ఈనాటి మేధావులను హడలుగొట్టాలని ప్రయత్నించడం నిజంగా అవివేకమే కదా. సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి యొక్క దృక్పథము మారి తీరాలి. భయపెట్టే కన్నా ప్రేమతోనే పిల్లలను అదుపులో పెట్టడం ఈజీ అని ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారు, అవునా? పోలీసుల్ని పిలిచి పట్టించేస్తామని, ఎవరికైనా అమ్మేస్తామని భయపెట్టే తల్లిదండ్రులు తమ పిల్లలకు, తర్వాత తమ జాతికి కూడా నరాల బలహీనత జబ్బును తెప్పించేస్తారట. అనునయంతోనే కాని స్థిరంగా తమ మాటని చెప్పి పిల్లలను అదుపుతో పెంచే జననీ జనకులే ఆదర్శవంతులైన పౌరుల్ని తయారు చేయగలుగుతారు, చక్కటి సమాజాన్ని నిర్మించగలుగుతారు. పిల్లలను తల్లిదండ్రులు దయతో, క్రమశిక్షణతో పెద్దవాళ్ళని చేయాలని ఇక్కడ రాంపా ఒప్పుకుంటున్నారు. మనము అందరం కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటాము, ఉద్బోధిస్తాము కదా. క్రమశిక్షణ అంటే కఠినంగా ఉండటం కాదు, క్రూరంగా హింసించడమూ కాదు. మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్లు మతంలోని ఆనందాన్ని ఆస్వాదించాలి. ప్రేమను బోధించే తల్లిదండ్రులకు మనం సంతానంగా జన్మించాలి. ప్రేమ, కనికరం, వివేకం మనం నేర్చుకోవాలి. అబద్ధపు విలువలను మనం వదిలేయాలి. అనవసరపు భయాలను, అర్థం లేని శిక్షలను, అంతులేని నరకాన్ని మనం మరచిపోవాలి. అంతులేని నరకయాతన అనేదే లేదు. ఎవ్వరినీ ఈ సృష్టి వెలివేయదు. సూక్ష్మ లోకాల నుంచి ఎవ్వరూ తరిమివేయబడరు. ఎంత దుర్మార్గులకైనా అక్కడ రక్షణ లభిస్తుంది. ఎవ్వరూ ఎక్కడికి పారిపోనక్కర్లేదు. అంతరిక్ష విజ్ఞాన కోసం గురించి మనం ఎలాగో తర్వాత తెలుసుకుంటాం. అయితే ఇందులో మనకి ఏం తెలుస్తుందంటే, పరీక్షల్లో ఉత్తీర్ణు కాలేకపోయిన విద్యార్థికి మరో అవకాశం ఇచ్చినట్టుగానే ఎంత దుర్మార్గుడికైనా బాగుపడటానికి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మధ్య మార్గంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండాలి. సో ఇలా నమ్మకం మనలో పెరగాలి అంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. మరి ఫాలో అవుతారు కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.